హలో ఫ్రెండ్స్, మీరు చూస్తున్నది ఆర్వీవీ టెక్ ఇన్ తెలుగు. ఫ్రెండ్స్, మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ మధ్యకాలంలో ప్రతి ఒక్కరు కూడా స్మార్ట్ మొబైల్ అయితే చాలా మంది అయితే వాడుతున్నారు కదా. పెద్దవాళ్ళ నుంచి చిన్నపిల్లల వరకు కూడా ప్రతి ఒక్కరు కూడా స్మార్ట్ ఫోన్ అయితే బాగా యూజ్ చేస్తున్నారు. దాంట్లో కూడా ప్రతి ఒక్కరు కూడా డేటా అయితే ఎక్కువగా అయితే యూజ్ చేస్తున్నారు కదా. అయితే ఈ మధ్యకాలంలో అయితే 2024లో కూడా రీఛార్జ్లు అయితే పెరగడం అయితే జరిగింది కదా. చాలా మంది కూడా రీఛార్జ్లు పెరగడంతో అయితే చాలా మంది అయితే ఇబ్బంది అయితే పడ్డారు. అయితే ఈ దృష్టిలో పెట్టుకొని అయితే ట్రై అయితే ఒక కీలక నిర్ణయం అయితే తీసుకుంది. ఎందుకంటే ఇప్పుడు మనం స్మార్ట్ ఫోన్ వాడతాం కదండి. స్మార్ట్ ఫోన్ వాడినప్పుడు మనకి చాలా మంది అయితే 2 సిమ్‌లు అయితే వాడతారు కదా. ప్రైమరీ ఒకటి, సెకండరీ ఒకటి. మనం ఎక్కువగా ప్రైమరీ వాడుతుంటాం. సెకండరీ కూడా వాడకపోయినా సరే సెకండరీ కూడా బ్యాలెన్స్ అయితే ఏసుకోవాల్సి వస్తుంది కదా. ఎందుకంటే డేటా కాల్స్ కూడా ఏసుకోవాల్సి వస్తుంది. ప్రతి ఒక్కరికి కూడా ఈ ఇబ్బంది అయితే ఉంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని అయితే ట్రై అయితే ఒక కీలక నిర్ణయం అయితే తీసుకుంది. ఆ కీలక నిర్ణయం ఏంటనేది అయితే ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఎలా అంటే సపోజ్ మనం ఒక మొబైల్ వాడుతున్నామండి. ఆ మొబైల్ వాడినప్పుడు ప్రైమరీ సిమ్‌కి ఏమో మనకి డేటా కావాలి. సెకండరీ సిమ్‌కి ఏమో మనకి డేటా అవసరం లేదు. ఓన్లీ కాల్స్ అయితే మాట్లాడతాం. అటువంటప్పుడు ఏమవుతుంది, మనం ఓన్లీ కాల్స్‌కి అలాగే మన డేటాకి కూడా బ్యాలెన్స్ అయితే ఏసుకోవాల్సి వస్తుంది రెండిట్లికి కూడా. దీనివల్ల అయితే మనకి అమౌంట్ అయితే ఎక్కువైపోతుంది కదా. అయితే ఇప్పుడు కొత్తగా అయితే ఒక రూల్ అయితే తీసుకొస్తుంది ట్రై. ఏంటంటే ఇప్పుడు మనం ఒకవేళ మన ప్రైమరీ మొబైల్ సిమ్ ఉందనుకోండి. ఆ ప్రైమరీ సిమ్‌కి ఓన్లీ డేటాయే వాడతాం మనం. కాల్స్ వాడం. అలా అనుకుంటే దానికి డేటాయే యూజ్ చేసేలాగా అయితే ఒక కొత్త రూల్ అయితే తీసుకురానుంది. అలాగే ఇప్పుడు సెకండరీ సిమ్ ఉంది. దానికైతే డేటా వాడం. ఓన్లీ కాల్సే వాడతాం. దానికి సంబంధించి ఒక కొత్త రీచార్జ్ అయితే తీసుకురానుంది. ఎలా అంటే కాల్స్‌కి, ఎస్ఎంఎస్‌కి ఒక రీచార్జ్, అలాగే డేటాకి సంబంధించి ఒక రీచార్జ్ తీసుకురావాలని అయితే ట్రై మొత్తం మిగతా ఇప్పుడు ఎయిర్టెల్, విఐ, జియో అలాగే బిఎస్ఎన్ఎల్ ఉన్నాయి కదా. వాటిలో అయితే కోరింది. కంపల్సరీ మళ్ళీ ఈ సంవత్సరంలో అయితే 2025లో ప్రతి ఒక్కరికి కూడా రీఛార్జ్లు అయితే భారీగా అయితే తగ్గనున్నాయి. ఎలా అంటే ఇప్పుడు మనం యూజ్ చేయలేని సెకండరీ సిమ్ ఉంది కదా. ఆ సిమ్‌కి అయితే రీఛార్జ్ తక్కువ వేసుకునేలా అయితే ఒక ప్లాన్ అయితే తీసుకురానున్నారు. ఇప్పుడు సిమ్ విఐ, అలాగే జియో, అలాగే ఎయిర్టెల్, బిఎస్ఎన్ఎల్ ఉన్నాయి కదా. వీటిలో ఏది వాడినా సరే ప్రతి ఒక్కరు కూడా సెకండరీ సిమ్ వాడుకునే వాళ్ళకి రీఛార్జ్ అయితే తగ్గనుంది. ఆ రీఛార్జ్ ఎంత తగ్గనుంది అనేది కూడా 2025లో అయితే మనకు తెలుస్తుంది మళ్ళీ సంవత్సరంలో. ప్రస్తుతం అయితే మనం ఎలాగ వాడుతున్నాం, ఆల్రెడీ మనకి డేటా ఎలా ఉంది, 299 అలాగే 350 వేసుకుంటేనే కానీ సిమ్ అయితే మనకు రన్ అయితే అవ్వట్లేదు. ఎందుకంటే డేటా అలాగే కాల్స్ అలాగే ఎస్ఎంఎస్లు కూడా కలిపి అయితే మనకి రీఛార్జ్ ప్లాన్ 300, 350 అయితే తీసుకోవడం అయితే జరుగుతుంది. ఈ రీఛార్జ్ భారం అయితే అందరి మీద ఎక్కువగా అయితే పడుతుందని అయితే ట్రై అయితే దృష్టిలో పెట్టుకొని ఈ రీఛార్జ్ ప్లాన్స్ అయితే తగ్గించడానికి అయితే ట్రై చేస్తుంది. నాకు తెలిసి అయితే 2025లో అయితే ఖచ్చితంగా ఫిబ్రవరి, ఏప్రిల్‌లో వరకు అయితే మనకి ప్లాన్స్ అయితే అందుబాటులోకి అయితే రానున్నాయి. అలాగే మనం కొంతమంది మన తాతయ్యలు అలాగే కొంతమంది ముసలివాళ్ళు ఉంటారు కదా. ముసలివాళ్ళు ఏంటి కీప్యాడ్ మొబైల్ అయితే వాడుతూ ఉంటారు. వాళ్ళకి కూడా ఇదైతే బెనిఫిట్ అయ్యే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే ఓన్లీ వాళ్ళకు కాల్స్ మాత్రమే మాట్లాడతారు కదా. వాళ్ళకి కాల్స్ దీంట్లో ఏమవుతుంది, ఇప్పుడు 199 అనుకోండి. కాల్స్ అలాగే ఎస్ఎంఎస్లు అలాగే డేటా కూడా కలిపి అయితే మనకి 199 రీఛార్జ్ అయితే చేసుకోవాల్సి వస్తుంది. అయితే దీది కూడా ఫ్యూచర్‌లో అయితే ఇప్పుడు 2025లో తగ్గే అవకాశాలు అయితే ఉంది రీఛార్జ్ కూడా. వేరేగా సెపరేట్ రీఛార్జ్ అయితే ఇస్తాడు. ఎందుకంటే మనం 2 జీబీ కీప్యాడ్‌లో అయితే 2 జీబీ వాడకపోయినా మనకి రీఛార్జ్ అయితే ఇస్తున్నాడు వాడు. అది మనకి యూజ్ లేదు కాబట్టి దాన్ని కట్ చేసుకొని మనకి రీఛార్జ్ అయితే తగ్గే అవకాశం అయితే ఉంది. ఈ రీఛార్జ్ ప్లాన్‌లు ఎక్కువగా మనకి ఈ రీఛార్జ్ ఇప్పుడు 300 అలాగే 350 రీఛార్జ్‌లు పెంచడం వల్ల అయితే మనకి వాళ్ళ కంపెనీ వాళ్ళకైతే లాభం తప్ప మనకైతే భారీగా అయితే నష్టమైంది. ఎందుకంటే మనం కొంతమంది వాడేవాళ్ళు ఉంటారు. కొంతమంది వాడలేని వాళ్ళు ఉంటారు. వాడే వాళ్ళకైతే బెనిఫిటే, కానీ వాడలేని వాళ్ళకైతే చాలా మంది నష్టపోతున్నారని ట్రై అయితే ఈ నిర్ణయం అయితే తీసుకుంది. చూద్దాం మరి ఫ్యూచర్‌లో ఇంకా రీఛార్జ్‌లు ఎలా తగ్గుతాయి అనేది అయితే చూద్దాం.